అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ 2వ యూనిట్ ఆధునిక పద్య భాగం ఇందులోని పాఠ్యాంశాల కవి పరిచయాల గురించి తెలుసుకుందాం. 2వ యూనిట్ ఆధునిక పద్య భాగం ఇందులో 3 పాఠ్యాంశాలు ఉన్నాయి. అవే నరుడా నేను, ఆర్తగీతం, దేవరకొండ దుర్గం. ఈ 3 పాఠ్యాంశాలకి సంబంధించిన కవి పరిచయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మొదటి పాఠ్యాంశమైన నరుడా నేను అనే పాఠ్యాంశ కవి పరిచయం వినండి. పాఠ్యాంశం పేరు నరుడా నేను. ఈ పాఠ్యాంశానికి రచయిత గారు కాళోజీ నారాయణరావు గారు. నరుడా నేను అనే పాఠ్యాంశాన్ని నా గొడవ అనే కాళోజీ రచనల్లోంచి తీసుకోబడింది. కాళోజీ నారాయణరావు గారు సెప్టెంబర్ 9, 1914లో జన్మించారు. వీరి యొక్క తల్లి రమాబాయి, తండ్రి కాళోజీ రంగారావు. వీరి యొక్క తల్లిదండ్రులు ఎవరు? రమాబాయి, రంగారావు. కాళోజీ గారు వీరి ప్రాథమిక విద్య అంతా వరంగల్ జిల్లా మడికొండలో చదివారు. ఉన్నత విద్య అంతా హైదరాబాద్ లో చదివారు. ప్రాథమిక విద్య అంతా వరంగల్ జిల్లాలో, ఉన్నత విద్య అంతా హైదరాబాద్ లో చదివారు. అలాగే కాళోజీ గారు సామాజిక, రాజకీయ, పౌర హక్కుల వంటి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యమాల్లో వీరు ముఖ్యులుగా చెప్పవచ్చు. ఈ కవి ఆర్య సమాజ కార్యకర్తగా, హేతువాదిగా అంటే మూఢనమ్మకాలపై ప్రశ్నించి ప్రజలను ఆలోచింపజేశారు. అలాగే వీరు కారుణ్యమూర్తిగా, దయ, జాలి, మానవత్వం ఆయనలో ప్రధానంగా ఉండేవి. ఇటు ప్రజా సౌమ్యవాదిగా ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడారు. అన్యాయాలను ఎదిరించే క్రియాశీలవాదిగా సామాజిక చైతన్యం కోసం నిరంతరం కృషి చేశారు. కాళోజీ గారు కేవలం కవిగానే కాదు, ఒక ప్రజానేతగా ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలవారు. కాళోజీ గారు 1953లో నా గొడవ పేరుతో తొలి సంపుటిని ప్రచురించారు. ఎప్పుడు? 1953లో. అలాగే ఖాలిల్ జిబ్రాన్ అనే రచయిత గారు రచించిన ద ప్రాఫిట్ రచనను కాళోజీ గారు 1968లో జీవన గీతగా అనువాదం చేశారు. అంటే ఖాలిల్ జిబ్రా గారి యొక్క రచన అయిన ద ప్రాఫిట్ అనే రచనను కాళోజీ గారు జీవన గీతగా అనువాదం చేశారు. కాళోజీ గారికి 1992లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించారు. వీటితో పాటు కొన్ని అవార్డులు, సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. కవి గారి ఆకాంక్ష, కోరిక ఏంటంటే స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన హక్కులు, పారదర్శకత, బాధ్యతలు వంటి విలువలను పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అని ఆయన కోరుకున్నారు. కాళోజీ నారాయణరావు గారు నవంబర్ 13, 2002లో మరణించారు. ఇదంతా కూడా మొదటి పాఠ్యాంశ రచయిత కాళోజీ నారాయణరావు గారి కవి పరిచయం. ఇక రెండవ పాఠ్యాంశం ఆర్తగీతం. ఆర్తగీతం యొక్క కవి పరిచయాన్ని చూడండి. పాఠ్యాంశం పేరు ఆర్తగీతం. ఈ పాఠ్యాంశానికి రచయిత గారు దేవరకొండ బాలగంగాధర్ తిలక్. ఆర్తగీతాన్ని అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటి నుండి తీసుకోబడింది. ఎందులో నుండి? అమృతం కురిసిన రాత్రి. కవి గారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర మండపాక అనే గ్రామంలో ఆగస్టు 20, 1922న జన్మించారు. వీరి యొక్క రచనలు ప్రభాతము సంధ్య, అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు అనే అద్భుతమైన కథనాలను, కొన్ని నాటకాలను కూడా ఈ కవి రచించారు. వీరి రచనల్లో అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఏ రచనకి? అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటికి. తిలక్ గారి విశిష్టత ఏంటంటే వీరు ఇటు ఆధునిక తెలుగు సాహిత్యంలోను, అలాగే అభ్యుదయ కవిత్వం అంటే శ్రమజీవుల బాధలు, సమస్యలు, విప్లవ ఆవేశం కలిగిన కవిత్వం, ఇలా ఈ రెండిటిలోనూ వారు విశిష్టమైన శైలి గలవారు అని చెప్పవచ్చు. ఇంకా అలాగే కవి తిలక్ గారి కవిత్వం చాలా సున్నితమైంది. వారి కవిత్వం మనసుని తాకేలా ఉంటుంది. మరోవైపు సమాజం, మానవ అభివృద్ధి కోసం మానవతావాదిగా ప్రతిబింబిస్తుంది. కవి తిలక్ గారు తన కవిత గురించి ఈ విధంగా చెప్పుకున్నారు. తిలక్ తన అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారవతాలుగా, ప్రజాశక్తులను వహించే విజయ ఐరవతములుగా, వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలుగా అభివర్ణించాడు. అంటే వారు రాసిన పదాలు మానవ బాధలను అర్థం చేసేవి, దయను చాటేలా ఉంటాయని అర్థం. ఆయన కవితలు ప్రజల్లో చైతన్యం లేపే
శక్తివంతమైన సాధనాలు అని. ఆయన రచన చదివితే వెన్నెల్లో ఆడే పిల్లల్ని చూస్తున్నంత అందంగా తన కవితా లక్షణాలను ఈ కవి స్పష్టంగా తెలియజేశాడు. ఇక కవి బాల గంగాధర్ తిలక్ గారు చిన్న వయస్సులోనే అంటే జూలై 1, 1966న మరణించారు. ఇక మూడవ పాఠ్యాంశం యొక్క కవి పరిచయం వినండి. పాఠ్యాంశం పేరు దేవరకొండ దుర్గం. ఈ పాఠ్యాంశానికి రచయిత గారు ముకురాల రామరెడ్డి. ఈ కవి గారు మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి సమీపంలో ఉన్న ముకురాల అనే గ్రామంలో జనవరి 1, 1929న జన్మించారు. ఎక్కడ? మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి సమీపంలోని ముకురాల అనే గ్రామంలో జన్మించారు. అలాగే వీరు ఎంఏ తెలుగు చేసి తెలుగులో ప్రాచీన కవుల సృజనాత్మక ప్రతిభ అనే అంశంపై PhD చేశారు. ఏ అంశంపై? ప్రాచీన కవుల సృజనాత్మక ప్రతిభ అనే అంశంపై PhD చేశారు. వాటితో పాటు వారి కార్యరంగంలో హైదరాబాద్ సంస్థాన ప్రజా పోరాటంలో కార్యకర్తగా ప్రజా ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు. 1947 నుండి 1949లో మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజల్లో జ్ఞానోదయం కలిగించేందుకు వారు గ్రంథాలయ స్థాపనపై దృష్టి పెట్టారు. తెలుగు భాషకు ప్రభుత్వ రంగంలో ప్రాధాన్యత లభించేందుకు 20 సంవత్సరాలుగా కృషి చేశారు. తెలుగు సాహిత్య నిఘంటువు, తెలుగు సాహిత్య పదకోశం, పారిభాషిక పదకోశం వంటి గ్రంథాల్లో ముఖ్య పాత్ర పోషించారు కవి ముకురాల రామరెడ్డి. కవి గారి రచనలు దేవరకొండ దుర్గం, మేఘదూతం, నవ్వే కత్తులు, హృదయ శైలి అనే కవితా సంకలనాలు రచించారు. అలాగే దుందుబి పత్రికకు సంపాదకునిగా పనిచేశారు. ఏ పత్రికకు? దుందుబి అనే పత్రికకు. హైదరాబాద్ లోని తెలుగు అకాడమీలో ఉప సంచాలకునిగా ఉద్యోగం చేశారు. ఉప సంచాలకునిగా అంటే డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు. డాక్టర్ ముకురాల రామరెడ్డి గారు తనదైన శైలిలో ఎన్నో రేడియో ప్రసంగాలు కూడా ఇచ్చాడు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల అధ్యయనం వీరి రచనల పాటవానికి వన్నె తెచ్చింది. అలాగే ఈ భాషలన్నిట్లోనూ వారు ఎంతో ప్రావీణ్యం కలవారు కూడా. ఇక చివరగా ముకురాల రామరెడ్డి గారు ఫిబ్రవరి 24, 2003లో మరణించారు. ఇదంతా కూడా దేవరకొండ దుర్గ పాఠ్యాంశ కవి పరిచయము. ఇవన్నీ కూడా 3 పాఠ్యాంశాలకు సంబంధించిన కవి పరిచయాలు. మరొక వీడియోలో 3వ యూనిట్ వచన విభాగానికి సంబంధించిన కవి పరిచయాల గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.